హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా ఈ రోజు అయితే కొబ్బరి పచ్చడి అయితే చేసుకుంటున్నానండి. సూపర్గా ఉంటుంది. మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పడం కదండి, మీరు ట్రై చేసుకొని అయితే చూడండి. అసలు ఎంత బాగుంటుందంటే కొబ్బరిలన్నీ వేస్ట్గా అయిపోతాయి. పిల్లలకు కూడా హెల్తీగా అయితే మంచి కదండి. హెల్త్కి అయితే చాలా మంచిది కాబట్టి ఇలా చేసుకోండి. ఇంకా ముందుగానైతే మనం కడాయి పెట్టుకొని అయితే అది వేడైన తర్వాతనైతే దాంట్లోనైతే ఒక 1 స్పూన్ అయితే పల్లీలు వేసుకుంటున్నాను. ఇలా పల్లీలు వేసుకొని అయితే దూరగానైతే వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే కొంచెం వేయించుకోవాలి పల్లీలను. ఇలా బాగా వేగిపోయిన తర్వాతనైతే తీసుకోవాలి పక్కకైతే ఒక బౌల్లోకి. నేనైతే ఇలా వేయించుకొని అయితే తీసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. అదే కడాయిలోనైతే మళ్ళీ ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దాంట్లోనే ఒక 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇదైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే వేయించుకోవాలండి మొత్తం ప్రాసెస్ అయితే. ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా 2 వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఖాళీ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అది లేకుండా మొత్తం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు. కానీ ఇలా 2 వేసి చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా 2 వేసి వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి, ఒక 2 రెమ్మలు. ఇలా కరివేపాకు వేసి కొంచెం వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాతనైతే దీంట్లోనే మనము కొత్తిమీర వేసుకోవాలి, గుప్పెడు. ఇలా కొత్తిమీర వేసి వేయించుకున్న తర్వాతనైతే కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కడుక్కొని కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మొత్తం అయితే దీంట్లోనైతే వేసేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇలా వెనుక బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి, మీకు ఇష్టం లేకుంటే అది మొత్తం తీసేసైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే తీయకుండానైతే వేస్తున్నాను. మీకు ఇష్టం లేకుంటే తీయచ్చు, తీయకపోయినా పర్లేదు, బాగుంటుంది. మీకు ఇష్టం లేకుండానైతే తీసేయండి. ఇలా వేగిన తర్వాతనైతే బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయింది కదా, మొత్తం మీడియం ఫ్లేమ్ పెట్టి అయితే వేయించుకోవాలి. దీంట్లోనైతే చింతపండు వేసుకుంటున్నాను. నేనైతే నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే కూడా పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించేసుకోవాలండి. పసుపు గిట్ల వేసి అయితే మీడియం ఫ్లేమ్లోనే మొత్తం వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి కింద అడుగంటకుండానైతే మొత్తం అయితే వేయించేసుకోవాలి. మిర్చి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు, కొబ్బరి కూడా లైట్గా వేగేంత వరకు అయితే, పచ్చివాసన పోయేంత వరకు అయితే అన్నీ వేయించేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాతనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనైతే మిక్సీ జార్ చేసుకొని అయితే దాంట్లోనైతే పల్లీలు అయితే వేయించుకున్నాం కదా, ఆ పల్లీలు అయితే పౌడర్ అయితే చేసుకుంటున్నాను. మెత్తగానైతే పౌడర్ అయితే చేసేసుకోవాలండి. అది ఇంకా చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ అయితే చేసుకున్నాను. ఇంకా పౌడర్ చేసుకున్న దాంట్లోనైతే మనం కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వేయించిన మొత్తం అయితే మిక్సీ జార్లోనైతే మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న దాంట్లోనైతే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. దాంట్లోనే ఇలా కొంచెం వాటర్ వేసుకొని అయితే మెత్తని పేస్ట్ లాగానైతే పట్టేసుకోవాలండి మిక్సీ అయితే. ఇలా వాటర్ వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇంకా మిక్సీ పట్టేంత వరకు అయితే పోపు అయితే పెట్టుకుందాము. ఇంకా పోపు అయితే తెలిసిందే కదండి. నేనైతే అదే కడాయిలోనైతే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత అది వేగిన తర్వాత అయితే ఎండుమిర్చి వేసుకుంటున్నాను, ఒక 2-3 మధ్యలో చీల్చి. ఇంకొక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు వేసుకోవాలి. దాంట్లోనే ఒక 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకొని అయితే ఇలా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దాంట్లోనే కరివేపాకు వేసుకోవాలి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దీంట్లో మీకు వెల్లుల్లి అంటే వేసుకోండి. నా దగ్గర వెల్లుల్లి లేదు కాబట్టి వేస్తలేను. ఇది వేగిన తర్వాత అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి మొత్తం అయితే దీంట్లో వేసేసి అయితే బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి అయితే చూడండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగానైతే తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలోనైతే పచ్చడి వేసుకొని తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. ఈసారి అయితే మీరు ట్రై చేసి అయితే చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఆహా, ఏమన్నా టేస్ట్ ఉంటుందా అండి. సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఈ కొబ్బరి పచ్చడి అయితే ఇలానైతే ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కదా, ఇంకా చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుందండి. సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.